ఒకటి ట్రేడ్ డీల్ ఇండియా అమెరికా కుదిరింది. మోడీ నో ఆన్సర్ టు దట్. 2, ఇక నుంచి భారతీయ వస్తువులు అమెరికన్ మార్కెట్లోకి వచ్చే ఇండియన్ గూడ్స్ పైన 18% టారిఫ్ మాత్రమే ఉంటుంది అన్నాడు. ఇది ప్రధానమంత్రి మోడీ కూడా ధృవీకరించాడు. సో మోడీ ఆల్సో కన్ఫర్మ్డ్ ఇట్. ఇది రెండవది. ఇది ఒక్కటి మాత్రమే ట్రంప్ కన్ఫర్మ్ చేశాడు, మోడీ కన్ఫర్మ్ చేశాడు. ఇక మూడవది, ఇండియా భారత్కు వచ్చే అమెరికా వస్తువుల పైన సుంకాలు 0కు తగ్గిస్తారు. నాన్ టారిఫ్ బ్యారియర్స్, సుంకాలు కాకుండా ఉండే బ్యారియర్స్, ట్రేడ్ బ్యారియర్స్ ఉంటారు, వాణిజ్య అడ్డంకులు. ఉదాహరణకు కోటాస్ ఉంటాయి, లైసెన్స్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇలాంటి అన్ని కూడా ఎత్తివేస్తానని ఒప్పుకున్నాడు. మోడీ సైలెంట్. మీరు మోడీ ట్వీట్లో చూడండి, ఎక్కడైనా డీల్ అన్న పదం లేదు. మీరు ట్రంప్ ట్వీటు, మోడీ ట్వీటు స్క్రీన్ పైన పక్కన పెట్టుకొని చూడండి. ఎక్కడన్నా ట్రంప్ ట్వీట్ అండ్ మోడీ ట్వీట్, ట్రంప్ ట్వీట్లో ఉన్నాయి, మోడీ ట్వీట్లో లేని చెప్తున్నాను. సో ఎక్కడ కూడా భారత్లోకి వచ్చే అమెరికా వస్తువుల పైన 0 డ్యూటీ ఉంటుంది అని మోడీ ఒప్పుకున్నాడు అని ట్రంప్ అంటున్నాడు. నేనే ట్రంప్ నమ్మను. ట్రంప్ సంగతి మనకు తెలుసు. కానీ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ దానికి ఎందుకు క్లారిటీ ఇస్తలేడు? అంటే ఏకపక్షంగా డీల్ ఉంటుందా? ఇప్పుడు భారత వస్తువుల పైన 50% టారిఫ్ నుంచి 18% తగ్గిస్తానని ట్రంప్ అన్నప్పుడు, మరి అమెరికా వస్తువులు ఇండియాకు వస్తుంటే దానిపైన ఏం టారిఫ్లు ఉంటాయో చెప్పాలి కదా. 0 ఉంటుందని ట్రంప్ అంటున్నాడు. ఉండదు, 10% ఉంటుంది, 5% ఉంటుంది, 20% ఉంటుంది. మోడీ చెప్పాలి కదా. వై మోడీ ఈజ్ సైలెంట్ ఆన్ దాట్?